ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు మరి ఉదయకాల సమయం అంతటిని మనం పురస్కరించుకుని ఈ సాయంత్రకాల సమయం వరకు మరి మనల్ని ఆత్మీయంగా నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థన మనం చేసుకుందాం. మరి ఈ కుటుంబ ప్రార్థనలో భాగంగా సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నవో, ఉద్దేశాలు ఏమై ఉన్నవో, మరి సమూయేలు కాలంలో ఆయన యొక్క ఆలోచనలు ఏ రీతిగా పనిజరిగినవో దైవ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగఢుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, గడిచిన కాలం అంతా మీకు వెళ్ళాలని స్థితిలో స్వాతంత్రం చేసుకున్న తండ్రి, ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి వేగురమే తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వెళ్ళాలని స్థితిలో స్వాతంత్రం చేయించుకున్న తండ్రి, ఇదిగోండి తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి సమూయేలు మొదటి గ్రంథం తండ్రి 10వ అధ్యాయం తండ్రి మేము చదవబోచుండగా నేర్చుకుని పోచుండగా మాకు సమృద్ధిమైన తెలియజ్ఞాన్ని అనుగ్రహించారు తండ్రి, ఇదిగోండి తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసున్న స్థానిక సంఘాలు దీవించడానికి వచ్చి కాదు కాబట్టి తండ్రి, వాక్యాన్ని పోసిన బిఆర్ రాజు గారిని దీవించడానికి వచ్చి కాబట్టి తండ్రి ఈ పరిచయం వీక్షించబోచున్న మీ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఈ పరిచయం కోసం తండ్రి ఎంత తండ్రి నిమిషాలని సెకండ్లు ఎవరైతే తండ్రి చేసినారు తండ్రి వాళ్ళకి బహుమతిగా మీరు సమయాన్ని కాలాన్ని మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి, ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వదురు వేసిన స్థానిక సంఘాలు దీవించడానికి ఖర్చు కాబట్టి తండ్రి ఈ ప్రార్థన మా ప్రభు మీ కుమారుడైన మా ప్రభు అని యేసుక్రీస్తునామమున ప్రార్థన మీకు సమర్పించారు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. మహోన్నత ప్రార్థనకి అనుచున్నామని చేర్చుకున్నావు తండ్రి. ఈ సమయ ట్రీగా తండ్రి నామాన్ని సూచించుకునే భాగ్యం అక్కడి నుంచి మీకు చేర్చుకున్నావు తండ్రి. ఈ సాయంత్రకాల వేగురమైతే నీ సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతులు అంతా ప్రకటించేది మీకు చేర్చుకున్నావు తండ్రి. ఈ సమయంలో తండ్రి మొదటి సమూయేలు గ్రంథం తండ్రి 10వ అధ్యాయం తండ్రి నేను చదువుతున్నగా నేర్చుకోవచ్చు అతన్ని నడిచిన దినాల్లో తండ్రి 9వ అధ్యాయం వరకు నేర్చుకున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల 10వ అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా నేర్చుకోబోతుంది కదా తండ్రి. ఈ అధ్యాయంలో తండ్రి ఎవరి గురించి అయితే మేము నేర్చుకోబోతున్నాం కదా తండ్రి. విని విషయాల కాంతి మా వృద్ధ బలంగా రాసుకునేలా చేయండి సమరీ ట్రీగా తండ్రి. ఎవరైతే తండ్రి ఇలాగా మీ నామం చూపించిన వాళ్ళందరినీ జీవించాలి తండ్రి. ఇలా వేసిన కానీ వారికి దయచేయండి. మాకు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చిన ఓదురు వయసరికి సంఘాన్ని ఇచ్చిన సంఘ కాపాన్ని ఇచ్చిన బోధిస్తున్న బియ్యం కుటుంబాన్ని కూడా ఆశించండి తండ్రి. 2 సంఘంలో సేవకులను దీవించండి. నూతనంగా తరచుగా మీ సేవకులను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. రైట్, మంచిది నాయనా. చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచిన ప్రియులైన మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. ఈ సాయంత్రకాల సమయంలో మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయాన్ని నేడు మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా మనం ఈ సమూయేలు మొదటి గ్రంథంలో మన ప్రయాణాన్ని ప్రారంభించాం కదా మోషబాబు. సమూయేలు మొదటి గ్రంథంలో మరి హన్నా గారి దగ్గర నుంచి, అలాగే ఏల్కన్నా గారి దగ్గర నుంచి, వారి యొక్క కుటుంబం దగ్గర నుంచి, అలాగే వారికి ఆనాటి కాలానికి దైవజనులుగా ఉన్నటువంటి ఏలీ గారి కుటుంబము, అలాగే హోప్ని ఫినెహాసులు ఏలీ గారి యొక్క 2 కుమారులు, వారి దేవునికి ఏ రీతిగా సేవ చేస్తూ వారు మరి ఎదిగారో, వారి యొక్క సేవ ఏ రీతిగా అపవిత్రంగా మరి చూపించబడిందో, అలాగే సమూయేలు గారు మరి దేవుని సన్నిధిలో ఎలా పెరిగారో, ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఎలా ప్రవక్తగా మారాడో, మరి దేవుడు తన చిత్తాన్ని అంతటినీ సమూయేలు గారికి అయితే ఎలా తెలియజేశాడో, అలాగే ఆ నాటి కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు వారు ఎలాగైతే ఓడిపోయినప్పుడు ఇశ్రాయేల్ యొక్క మందస్సాన్ని ఫిలిస్తీన్లు వారు యొక్క దేశానికి తీసుకుని వెళ్ళడము, దేవుని మందస్సాన్ని తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో పెట్టడము, దాగోను వారి యొక్క ఫిలిస్తీన్ల యొక్క ఆరాధ్య దైవం నేల కొరిగిపోవడము, 7 నెలల మందసం వారి దగ్గర ఉండడం, దాగోను తల మొండు వేరు చేయబడము, వారి యొక్క అవమానం కలగడము, వారు తెగుళ్ళు విపత్తులు బాధలు వారికి సంభవించడం ద్వారా ఇప్పుడు ఆ మందస్సాన్ని మరలా తిరిగి ఇశ్రాయేల్ స్వస్థలానికి పంపించాలని నిర్ణయం తీసుకోవడం,
అలా పంపించే క్రమంలో పాడి మోయని ఆవుల చేత మందసాన్ని ఇశ్రాయేల్ సరిహద్దుల్లోకి పంపడము. అది యెహోషువ గారి భూభాగంలో ఏ ప్రాంతం అది, ఏ ప్రాంతం అది ఒక ప్రాంతానికి పంపించేస్తారు. అది బేర్షెబనా అది యెహోషువ గారి యొక్క ఆ పొలాలకి ఆ సరిహద్దుల్లోనికి ఆ భూభాగాల్లోనికి పంపించేసినప్పుడు దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు. అలా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్కి మందసం రావడం, మందసం వచ్చినటువంటి తర్వాత వాళ్ళు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటామని సమూయేలు గారితో చెప్పడము. అప్పటికే ఆ సమూయేలు గారితో ఎప్పుడైతే చెప్పారో సమూయేలు వారి కొరకు ప్రార్థన చేయమని, మా కొరకు ప్రార్థన చేయమని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గారిని అడుగుతారు. సమూయేలు ఇశ్రాయేల్ అందరి కొరకు ప్రార్థన చేయడము, వారి దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ వారు వదిలేయడము, బయలుదేవతలని అష్టారోధు దేవతల్ని ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారి మధ్య నుంచి తొలగించారో, ఎప్పుడైతే ఇశ్రాయేలు తమ కొరకు ప్రార్థన చేయమని సమూయేలు గారిని ఎప్పుడైతే వేడుకున్నారో సమూయేలు గారు ప్రార్థన చేయడము, తద్వారాగా వీరు ఫిలిస్తీన్ల చేతిలో విజయాన్ని సాధించారు. యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో మరి ఇశ్రాయేలు విజయాన్ని సాధించారు. కారణం ఏంటంటే దేవుడే జోక్యం చేసుకుని అక్కడ దేవుడే కలగజేసుకుని వారిని ఏం చేశాడు, ఉరుములు మెరుపులు పుట్టించి మరి ఇశ్రాయేల్కి విజయాన్ని ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఇక ఈ 8వ అధ్యాయాన్ని మనం పురస్కరించుకుంటున్నప్పుడు సమూయేలు గారు కుమారులు సమూయేలు గారు వృద్ధాప్యంలోనికి రాగానే మరి తన కుమారులను ఇరువురిని ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా చేసినప్పుడు వారు ఏం చేశారు, ఆ లంచాలకి ఇష్టపడి లంచాలను పుచ్చుకుని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క న్యాయాన్ని నీతిని వారు ఏం చేశారంటే వక్రీకరించారు, పాడు చేసేసారు. ఏలీ కుమారులు ఎలాగైతే ఉన్నారో సమూయేలు గారి కుమారులు కూడా అలాగే ఉండిపోయారు. కనుక ఇప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏమన్నారంటే, నీ బిడ్డల పరిపాలన పరిస్థితి ఏం బాగోలేదు, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు, రాజు కానీ మీ దగ్గరికి వస్తే రాజు మీకు ఏం చేస్తాడు అంటే, మీ బిడ్డల్ని యుద్ధానికి తీసుకుని వెళ్తాడు, రథాల దగ్గర గుర్రాల కాపలాదారులుగా చేసుకుంటాడు, మీ కుమార్తెలను దాసీలుగా చేసుకుంటాడు, మీ భూముల్ని మీ పంట పొలాలన్నింటినీ రాజు తీసేసుకుంటాడు. అలాంటి రాజు మీకు అవసరం అన్నదప్పుడు మాకు ఎలాగైనా సరే మాతో పాటు యుద్ధానికి రావడానికి మాకు రాజు కావాలి అని ప్రజలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మేరకు దేవుడు ఏం చేస్తాడనంటే, ఆ సమూయేలు గారి ద్వారాగా సౌలు అనేటువంటి ఒక ఆయన్ని దేవుడు సిద్ధం చేస్తున్నట్లుగా కనపడుతుంది. సౌలు గారి తండ్రి కీషు కుమారుడని, వాళ్ళ తాతగారు వాళ్ళ తాతల పూర్వీకులు కూడా మరి వాళ్ళ పేర్లు రాయించాడని, అలాగే సమూయేలు గారి యొక్క పూర్వీకుల ఒక 6వ తరానికి సమూయేలు రావడానికి వారి పూర్వీకుల చరిత్ర కూడా వారి ధర్మశాస్త్రానుసారంగా ఎంత నిబద్ధత కలిగి జీవించారో సమూయేలు గారి యొక్క పూర్వీకుల మాదిరి వలె ఇక్కడ సౌలు గారి యొక్క పూర్వీకుల మాదిరి కూడా ఇక్కడ మనకి వారి యొక్క వంశవృక్షం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. వారి తాతల దగ్గర నుంచి వారు దైవ పరిచర్య చేశారా, ధర్మశాస్త్రంగా ఉన్నారన్నది మనకు వ్రాయబడలేదు, కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావించాడంటే వారు వంశవృక్షాన్ని తెలియజేస్తున్నాడనంటే మనం కూడా ఆలోచించవలసినటువంటి సందర్భం. ఓకే రైట్. ఇప్పుడు కీషు అనేటువంటి ఆయన భాగ్యవంతుడిగా ఉన్నాడు. వాళ్ళ యొక్క గార్ధబొమ్మలు తప్పిపోయినప్పుడు సౌలు గారిని, తనకు కీషు కుమారుడైనటువంటి సౌలుని తన దగ్గర ఒక పనివాడిని ఇచ్చి ఆ ఇశ్రాయేల్ భూభాగంలో బెన్యామీన్ల సరిహద్దుల్లో దేశాల్లో వారు ఎతికినప్పుడు కనిపించకపోవడం, మరొక దేశానికి షయాలియా దేశానికి వెళ్ళడము, అక్కడ కనిపించకపోవడము. తదుపరి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ ప్రాంతంలో మరి సమూయేలు గారిని ఇతను తెలుసుకోవడం, ఎవరో సౌలు రాజు దగ్గర ఉన్నటువంటి పరిపాలకుడు పనివాడు దాసుడు ఒక ఆయన సమూయేలు గారి గురించి విన్నాడు. సమూయేలు ఎంత గొప్పవాడనంటే ఆయన ఏం చెప్తే అది జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచన దీర్ఘదర్శి. అతను ఏ ఆలోచన చేసినా ఆలోచన విజయంగా ఉంటుందని మరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు సరిహద్దుల్లో సమూయేలు గారు ప్రవక్తగా నియమించబడ్డాడు. ప్రవక్త అంటే జరగబోయే విషయాలను తెలియజేసేటువంటి వాడు. కనుక మన గార్ధబొమ్మలు పోయినవి కనుక ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ గార్ధబొమ్మలు ఇదిగో సమూయేలు అనేటువంటి దీర్ఘదర్శికి దగ్గరికి వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళాలో, మనం ఏం చేయాలో ఆయన తెలియజేస్తాడు అన్నప్పుడు గార్ధబొమ్మల గురించి వెళ్ళినటువంటి వారికి మరి దేవుడు ఇతన్ని రాజుగా చేసినట్టుగా మనకు కనబడుతుంది 9వ అధ్యాయంలో. నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం.
కనుక అక్కడ ఏం జరిగిందని అంటే సమూయేలు గారిని సౌలు కలుసుకోవడము, వారిరువురు కలిసి దేవుని యొక్క చిత్తానికి లోబడము, మరి ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడని చెప్పడము నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక దీనిని మనం పురస్కరించుకుని ఈరోజు 10వ అధ్యాయంలోనికి మనం అందరం వెళ్ళబోతున్నాం. కనుక ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు మనకు అందరికీ అర్థం కావడానికి దేవుని యొక్క సహాయం కొరకు, ఆత్మ సహాయం కొరకు దేవత దేవుని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా దేవ, మా తండ్రి, మా రక్షక, మీకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయం మేము చదవడానికి మీ సన్నిధిలో నాయన మేము పూనుకుని ఉన్నాం ప్రభు. ఆత్మతో నింపబడి ఉన్నాం. మీ సహాయాన్ని దయచేయండి, మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ సమయంలో నాయన మీ మాటలు మేము చదువుతుండగా మా హృదయాలను, మా మనసులను, మా నేత్రాలను మీరు వెలిగించండి, తెరవండి. వ్రాయబడిన ప్రతి మాట వెనక మీ ఉద్దేశాన్ని మేము తెలుసుకునేలాగా ఆత్మతో మమ్మల్ని ప్రేరేపించండి తండ్రి. అలాగే ప్రభు, ఈ పరిచర్య కొరకు నియమింపబడినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం. ఏ బిడ్డలైతే ఈ పరిచర్యకు తమ వంతుగా నాయన తమ కాలాన్ని, సమయాన్ని, కొన్ని సెకండ్లు, నిమిషాలు వారు కేటాయిస్తున్నారో వారి జీవిత కాలంలో రెట్టింపునైన సమయాల్ని, కాలాల్ని నేను వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించిన మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను బట్టి, పరిశుద్ధులందరిని బట్టి, పెద్దల కుటుంబాలను బట్టి, అలాగేనైనా దైవ సేవకుల కుటుంబాలు బిఎల్ రాజు గారిని, వారి యొక్క సత్యమణి గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ, 2 సంఘాల్లో నూతనంగా బైబిల్ తర్ఫీదు అవుతున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి మీ చిత్తానికి మీకు నువ్వు లోబడి ప్రభువా, మీ నుంచి ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిని పొందుకుని వాటి మహిమ కొరకు నీ బిడ్డలు జీవించేలాగా మీ బిడ్డలకి నాయన మీ సహాయ సహకారాలను గ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి, సాయంత్రకాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. రైట్, మంచిదండి. మరి సమయంలో మొదటి గ్రంథము 10వ అధ్యాయాన్ని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోష బాబు? మరి గత కాలంలో మనము విన్నటువంటి మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ అధ్యాయం యొక్క ముందుగా నేపథ్యాన్ని మనం చదువుకుంటూ ఈ అధ్యాయంలోనికి మనం ప్రవేశించేద్దాం. నేడు కాల సమయంలో మనం ఎక్కడికి పోయాం మోష బాబు? 9వ అధ్యాయంలో గార్ధబొమ్మల కోసం, గాడిదల కోసం వెళ్ళిన వెతుకులాట. అంటే వీళ్ళు వెతుకుతున్నది ఒకటి, దేవుడు సిద్ధం చేస్తున్నది మరొకటి అనేటువంటి టైటిల్ మీద మనం మాట్లాడుకున్నాం. చక్కటి వర్తమానాన్ని దేవుడు మనకు ప్రసాదించారు. సో దానిని ముగించుకుని ఈరోజు 10వ అధ్యాయంలో ఏం జరగబోతుందో 10వ అధ్యాయ నేపథ్యాన్ని మొదటిగా మనం చూద్దాం. ఓకేనా మోష బాబు? రైట్, ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? రెడీ. అయితే ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 8-9 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ఇతర జనముల వలె తమకు కూడా ఒక రాజును కావాలని కోరుకున్నారు. దేవుడు వారి అభ్యర్థనను అంగీకరించి బెన్యామీయుడైన సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. ఓకేనా మోష బాబు? కనుక 9వ అధ్యాయంలో సమూయేలు సౌలును కలుసుకుని దేవుని ఆలోచన ప్రకారము అతనిని రాజుగా సిద్ధపరిచాడు. ఎక్కడ? 9వ అధ్యాయంలో. ఇక ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో సమూయేలు సౌలును రహస్యంగా అభిషేకించి, అంటే 10వ అధ్యాయంలో సమూయేలు గారు సౌలుని ఏం చేస్తున్నాడు మోష బాబు? రహస్యంగా అభిషేకించి అతడు నిజముగా దేవునిచే ఎన్నుకొనబడిన వాడని నిర్ధారించడానికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. ఎవరికి? సమూయేలు గారు సౌలు గారికి ఇస్తున్నాడు అనమాట. ఏమండి, కొన్ని సూచనలు అన్నీ నెరవేరడంతో ఏమండి సౌలు దేవుని ఆత్మచేత మార్పు పొందుతాడు. తర్వాత ప్రజల సమక్షంలో చీట్లు వేయబడగా సౌలు రాజుగా ప్రకటింపబడతాడనమాట. ఓకేనా మోష బాబు? ఇది ఈ అధ్యాయం తాలూకా బ్యాక్గ్రౌండ్, నేపథ్యము. కనుక ఇప్పుడు ఈ నేపథ్యాన్ని మనం పురస్కరించుకుని ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. సుమారుగా ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి మోష బాబు? ఎన్ని వచనాలైనా ఈ 27 వచనాలని ఒక 6 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలు మోష బాబు? 6 భాగాలు. సో ఇప్పుడు మనం ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మొదటి ఒక వచనము మనకి ఏమని తెలియజేస్తుందనంటే
సౌలు గారి యొక్క అభిషేకం కనబడుతుంది. ఎవరిదైనా సౌలు గారి యొక్క అభిషేకం కనిపిస్తుంది. సమూయేలు నూనె తీసుకుని సౌలు తలపై పోసి అతనిని ముద్దు పెట్టి ఇశ్రాయేలుపై అధిపతిగా దేవుడు నియమించినట్టుగా ప్రకటిస్తాడనమాట. ఓకేనా? ఇది దేవుని ఎంపికకు సంకేతం, రాజ్యాధికారం మనుషుల చేత కాదు కానీ దేవుని చేత వస్తుందని ఈ అధ్యాయంలో లేదా ఈ సారాంశంలో మొదటి భాగంలో మనకి వినబడుతున్నటువంటి వర్తమానం. ఓకేనా? సో ఈ మొదటి భాగాన్ని మనం ముగించుకుంటే రెండో భాగంలోనికి వెళ్ళి ఆలోచించేద్దాం. రెండో భాగం 2 నుంచి 7 వచనాలు. ఏంటి మోషే బాబు? 2 నుంచి 7 వచనాలు. సమూయేలు ఇచ్చినటువంటి 3 సూచనలు అనమాట. అంటే సౌలుని రాజుగా చేసినటువంటి తర్వాత, అభిషేకం చేసినటువంటి తర్వాత సమూయేలు గారు ఒక 3 సూచనలు చెబుతున్నాడు అనమాట. ఎవరితో? సౌలు గారితో. వెరీ గుడ్. తప్పిపోయిన గాడిదల యొక్క సమాచారం. ఏంటి మోషే బాబు? ఓకే, ఇది 2 నుంచి 7 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు మొదటగా సమూయేలు ఇచ్చినటువంటి 3 సూచనలు ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1 మొదటిది ఏంటంటే సౌలు వెళుతుండగా కొందరు మనుషులు గాడిదలు దొరికాయని చెబుతారనమాట. ఏమని చెప్తున్నారు మోషే బాబు? ఎందుకనంటే మరి గాడిదల కోసమే కదా ఈయన వెళ్ళి తిరుగుతున్నాడు, ఈ గాడిదలు ఏమైపోయినా తండ్రి ఏమైపోడు అన్నటువంటి భయము. అలాంటి భయంలో ఇతనికి ఏం జరిగింది? అభిషేకం జరిగింది. ఇశ్రాయేలు మీద రాజుగా ఈయన నియమించబోతున్నాడని. ఓకేనా మోషే బాబు? కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో ఇతనికి ఒక ఆందోళనగా ఉంది గార్ధ బొమ్మల గురించి. ఆ ఆందోళన నుంచి దేవుడు మొట్టమొదటిగా ఇతను ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు అనమాట. ఇది దేవుని వాక్యం తప్పక నెరవేరుతుందని చూపించడానికి ఇదొక సూచన. మొదటి సూచన ఏంటంటే తప్పిపోయినవి దొరికినవని చెబుతున్నాడు. ఇది సూచన నెరవేరిపోయింది. ఇక రెండవ సూచనలోనికి వెళ్దాం. రెండవ సూచన ఏంటి? బేతేలుకు వెళ్తున్న 3 మనుషుల్ని కనబడతారు. ఎంతమంది మోషే బాబు? 3 మనుషులు అతను కనబడతారు కదా. ఇప్పుడు వారు సౌలుకు ఒక రొట్టెని ఇస్తారనమాట. ఆ 3 వ్యక్తులు వెళ్తూ సౌలు గారికి ఏమి ఇస్తారంటే వాళ్ళు ఒక రొట్టెని ఇస్తారు. దేవుడు తన సేవకుని అవసరాలు సమకూరుస్తాడని ఇది సూచనగా చెప్పబడింది అనమాట. ఇది ఎలా సూచనగా ఏంటా సూచన? 3 వ్యక్తులు వెళ్తారో సమూయేలు గారికి ఏమిచ్చారు? 3 వ్యక్తులు ఒక రొట్టె ఇచ్చారు. అంటే ఈ రొట్టె మనకి ఏది సూచనగా కనబడుతుంది అని అంటే దేవుడు తన సేవకుని అవసరాలు సమకూరుస్తాడని సూచన. ఓకేనా? దీన్ని ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకుంటే ఎవరైతే ఈరోజు సువార్త భారాన్ని, పని భారాన్ని, దేవుని యొక్క కాడిని, క్రీస్తు యొక్క సువార్తని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి అవసరాలు దేవుడు తీరుస్తాడని ఈ లేఖనం మనందరితో, ఈ సందర్భం మనందరితో కాగా క్రీస్తు యేసునందున్న మహిమలో దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఒక మాట. ఇదిగో సువార్త నేను ప్రకటించిన ఎడల, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకునన్నాడు పౌలు గారు మాట్లాడుతూ. కనుక ఈరోజు దేవుని కాడిని, దేవుని యొక్క పనిని ఎవరైతే భారం కలిగి, బాధ్యత కలిగి మోస్తున్నారో వారి అవసరాలన్నీ దేవుడు తీరుస్తానంటున్నాడు. ఓకేనా? మీరు ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పటి వరకు మనం దైవ పరిచర్యలో ఉన్నప్పుడు మన అవసరాలు ఎన్ని అవసరాలు తీర్చారు ఆయన? ప్రతిరోజు మన అవసరాలు తీరుస్తున్నారైనా? రైట్. ఇక ముందు కూడా మనకు తీరుస్తానని చెప్పడానికి మనం దీనిని ఇంకా కొనసాగించాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వెరీ వెరీ గుడ్. ఇది మొదటి భాగం. ఓకేనా? దేవుడు తన సేవకుల అవసరాలు ఏం చేస్తాడు మోషే బాబు? తీరుస్తాడని సూచన అనమాట. ఇక ప్రవక్తల సమూహము. 3వ సూచన ఏంటి మోషే బాబు? దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చి అతడు ప్రవచించసాగాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చిందో అతడు ఏం చేశాడు మోషే బాబు? ప్రవచించడం ప్రారంభించాడు. అంటే దేవుని పిలుపు వచ్చినప్పుడు దేవుడు కావలసిన శక్తిని కూడా ఆయన ఇస్తాడు అని చెప్పడానికి ఈ మూడవ సూచన ఒక గుర్తుగా మనకు కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? కనుక ఇది ఈ 3 సూచనలు మరి సమూయేలు గారు చెప్పడము, ఆ 3 సూచనలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ఏ రీతిగా నెరవేరుస్తున్నాయో మనము ఆత్మీయ కోణంలో మరొక భాగాన్ని చూస్తాం. సరే, ఇక 8 నుంచి 13 వచనాలని 3వ భాగాన్ని చూద్దాం. ఏంటి మోషే బాబు? 8 నుంచి 13 వచనాలు 3వ భాగాన్ని చూద్దాం సారాంశంలో. మరొక మనుష్యుడుగా మారిన సౌలు ఎలా మారాడట? మరొక మనుష్యుడిగా. మరి అంతకు ముందు ఆయన ఎలా ఉన్నారో? సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నారో. దేవుడు ఎప్పుడైతే ఆయనను అభిషేకించాడో, ఆశీర్వదించాడో ఆయన మరొక వ్యక్తిగా
మారాడు. చూద్దాం, దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు అతని హృదయం మారిందనగా క్రొత్త మనసు వస్తుందని చెప్పాడు. మార్పు అని అంటే క్రొత్త మనసు వస్తుందని మరి 8-13 వచనాల్లో ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇది బాహ్య అభిషేకం మాత్రమే కాదు, అంతర్గత మార్పు కూడా. అంతర్గత మార్పు అవసరమని ఈ 8-13 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ప్రజలు ఆశ్చర్యపడి సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా ఇటనైనా సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అని అన్నారు వాళ్ళందరూ కూడా. దేవుడు ఎవరినైనా తన కార్యానికి ఉపయోగించగలడని ఇది తెలియజేస్తుంది. దేవుడు తన కార్యానికి ఏం చేస్తాడని మోషే బాబు, ఎవరినైనా ఉపయోగిస్తాడని చెప్పడానికి ఇది ఈ 3వ భాగము మనకు ఒక సూచనగా ఉంది. ఇక 4వ భాగాన్ని మనం చూద్దాం. 14 నుంచి 16 వచనాలు చూద్దాం. 14 నుంచి 16 వచనాలు. సౌలు యొక్క వినయము. సౌలు గారికి ఏముంది నాయన? వినయం ఉంది. సౌలు తన మామగారితో మాట్లాడినప్పుడు సమూయేలు చెప్పిన రాజ్య విషయాల్ని వెంటనే వెల్లడపరచలేదు. ఏం చేశాడు ఆయన? ఈయన రాజుగా అభిషేకించారని, ఈయన రాజుగా దేవుడు ఎన్నుకున్నాడని, సమూయేలు ఈయన అభిషేకం చేశాడని ఈ విషయాల్ని ఇతరులతో పంచుకోలేదు. కారణం ఏంటి? వినయంగా ఉన్నాడు. ప్రకటన దేవుని ద్వారాగా వచ్చింది. పబ్లిసిటీ కూడా ఇప్పుడు దేవుని ద్వారాగా జరగాలనేటువంటి ఒక మంచి వినయం కలిగినటువంటి వారిలా ఎవరెక్కడ కనబడుతున్నారు మనకి? సౌలు గారు కనబడుతున్నారు. ఓకేనా మోషే బాబు? ఇది 14 నుంచి 16 వచనంలో మనకి వినబడుతున్నటువంటి మాట. ప్రారంభములో సౌలు వినయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా? సో రైట్, ఇప్పుడు 5వ భాగాన్ని మనం చూద్దాం. సారాంశంలో ఎన్నో భాగం మోషే బాబు? 17 నుంచి 24 వచనాలు. ఎన్ని? సమూయేలు ప్రజలను మిస్పాలో కూడగట్టి వారు దేవుని విడిచి మన రాజును కోరుకున్నారని గుర్తు చేశాడు. ఏమండి, మానవరాజుని ఏం చేశాడు? గుర్తు చేస్తాడు అనమాట. సమూయేలు గారు ప్రజలందరినీ మిస్పాలో సిద్ధం చేస్తాడు. వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజును వారికి చూపించి వారికి గుర్తు చేస్తాడనమాట. ఇదిగో మన ఇశ్రాయేలందరికీ ఇతనే రాజు అని సౌలుని సమూయేలు గారు చూపిస్తారు. 17 నుంచి 24 వచనాలు. ఓకేనా? అక్కడ చీట్లు వేయబడతాయి. సౌలు ఎన్నుకోబడినటువంటి వాడిగా అతడు సమూయేలును మరి అక్కడ ఏమండి చీట్లు వేయగా సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌలు గారు ఏం చేస్తారంటే వెళ్ళి దాగుకుంటాడు. ఏం చేస్తాడు మోషే బాబు? దాగుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? భయపడి వినయముతో దాక్కుంటాడు అనమాట. అంటే బాధ్యత బాధ్యత ఏం చేస్తుందంటే వెనకడుగు వేసేటట్టుగా ఆయన్ని చేసింది. ఏమండి, అతన్ని ఇప్పుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు ప్రజలు అతనిని చూసి రాజు చిరంజీవి అగునుగాకని కేకలు వేశారు ప్రజలు. ఇతను ఎక్కడ దాక్కున్నాడు? సామాన్లో దాక్కున్నాడు వెళ్ళి. అంటే భయపడ్డాడు. అదేనే వినయముతో ఇప్పుడు ప్రజలందరూ వెళ్ళి తీసుకుని వచ్చి అతను చిరంజీవి అవును కాకని కేకలు వేశారు. అప్పటి నుంచి మరి అతను రాజరికంలో రాజుగా చూపించబడుతున్నాడు అని సూచన కనబడుతుంది. ఓకేనా? ఇక చివరి భాగాన్ని మనం చూసినప్పుడు 25 నుంచి ఎన్ని వచ్చినాడు మోసే బాబు? అది 27 వచ్చినాడు మనం చూద్దాం. 25 నుంచి 27 వచ్చినాడు. రాజ్య విధానము మరియు ప్రజల ప్రతిస్పందన. రాజ్యం ఏ రీతిగా ఉంటుందో అలాగే ప్రజల యొక్క స్పందన ఏ రీతిగా ఉన్నదో 25 నుంచి 27 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి. మొదటిగా చూద్దాము. సమూయేలు రాజ్య ధర్మాన్ని వివరించాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే బాబు? కొంతమంది సౌలును గౌరవించారు, బహుమతులు కూడా తెచ్చారు. ఎవరు? ఇతను రాజు అయ్యాడు గనక కొంతమంది సౌలును గౌరవించారు, మరి కొంతమంది ఆయనకి బహుమతులు కూడా ఇచ్చారు. అదే సమయంలో మరికొందరు అతనిని తక్కువగా చూశారు. ఏం చేశారు? ఇతను ఏంటి, మనల్ని ఏలగలుగుతాడా, ఇతను రాజు అని సౌలును బట్టి బలహీనపడిన వారు కూడా మనకు కనబడతారు. కానీ సౌలు మొదట్లో సహనముతో మౌనంగానే ఉన్నాడు అని 25 నుంచి 27 వచనాల సారంలో 6వ భాగం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా మోషే బాబు? ఇక మనకి ముందుగా నేపథ్యం అయింది, తర్వాత సారాంశం అయింది. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయంలో రాయబడినటువంటి ముఖ్య సందేశాలు మనం చూద్దాం. దేవుడు పిలిచిన వారిని ఆయనే సిద్ధపరుస్తాడట.
ఏం చేస్తాడు మోషే బాబు? దేవుడు పిలిచిన వారిని ఆయనే సిద్ధపరచుకుంటాడు. ఇప్పుడు తన పిలుపుకి మన ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు ఆయన పిలుచుకున్నాడు. అవునా? ఆయన పిలుచుకున్నాడు. దేవుడు పిలిచిన వారిని ఆయన ఏం చేస్తాడు? సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు 2 సంఘాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని పబ్లిసిటీ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మన ఓదురు క్రీస్తు సంఘ పరిచర్య సువార్త ఎగురుతుంది. ఇప్పుడు ఆకాశ మధ్యలో ఎగురుతుంది. మాధ్యమాల ద్వారాగా, ఏమంటే నెట్ ద్వారాగా ఎవరైతే మన సమాచారాన్ని వీక్షించాలనుకుంటున్నారో వారు ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సరే వారు చూడొచ్చు. అవును కదా? అందుకనే దేవుడు పిలిచిన వారిని ఏం చేస్తాడైనా సిద్ధం చేస్తున్నాడు. తన పరిచర్య కొరకు, తన పని కొరకు, తన మహిమ కొరకు, తన ఘనత కొరకు, తన పేరు కొరకు, తన ప్రఖ్యాత కొరకు, తన ఘనత కొరకు దేవుడు ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టారు. ఇప్పుడు మన ఓదూరు వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాలని అంత చక్కగా మరి ప్రజలను నడిపిస్తున్నారు మన ఆత్మీయులు, ప్రియులు, దైవ సేవకులు. వెరీ గుడ్. కనుక ఇప్పుడు దేవుడు తనను పిలిచిన వారిని ఏం చేస్తాడనమాట? మొదటగా సిద్ధం చేస్తాడు. సౌలును దేవుడు ఎన్నుకోవడమే కాకుండా అతనికి కావలసిన గుర్తులు, ధైర్యము, ఆత్మశక్తి, కృప కూడా ఇచ్చాడు. ఎందుకు? తన మహిమ కొరకు, తన పరిచర్య కొరకు వాడబడాలి గనక. ఓకేనా మోషే బాబు? సరే, ఇక తర్వాత మాట మనం చూద్దాం. దేవుని ఆత్మ జీవితాన్ని మార్చుతుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది మోషే బాబు? జీవితాన్ని మారుస్తుంది. ఏటది? దేవుని ఆత్మ మనిషి యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది? ఆయన మారుస్తుంది. సౌలు మరొక మనుషుడిగా మారాడు. ఆయన సౌలు ఎలా మారాడు మోషే బాబు? ఎందుకు అలా మారాడు? ఆత్మ ఆయనను ఆవహించింది కనుక. ఆత్మీయ మార్పుకి ఇది ప్రతిగా మనకు కనబడుతుంది. బాహ్య అభిషేకమే కాదు, హృదయ మార్పు కూడా ముఖ్యమని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. చాలామంది అభిషేకం పొందుతారు, చాలామంది అభిషేకిస్తూ ఉంటుంటారు. దానితో పాటు కూడా ఏం కావాలంటున్నాడు ఇక్కడ? హృదయ మార్పు కూడా కావాలి. నూనెతో అభిషేకించడం జరిగింది, కానీ నిజమైన మార్పు దేవుని ఆత్మ ద్వారాగా వస్తుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. దేవుని పిలుపులో వినయం అవసరం. ఏంటి మోషే బాబు? సౌలు ప్రారంభంలో వినయం గలవాడిగా కనిపించాడు. నాయకత్వానికి వినయం గొప్ప అలంకారం. నాయకత్వానికి వినయం ఏంటి మోషే బాబు? గొప్ప అలంకారము. ఎంత అలంకారం అని అంటే ఆ వినయము ఆ మనిషికి ఆ రోజు ఆ ప్రజల ముందు అలా నిలబడితేనే ముఖాన్ని ఎత్తుకోలేడు. ఆ వినయమే అతనికి అలంకారము నాయకత్వానికి. సరే, ఇక చివరిగా ప్రజల అభిప్రాయం కంటే దేవుని ఎంపిక గొప్పది. ఏడు మోషే బాబు? దేవుని ఎంపిక గొప్పది. ఏమంటే కొంతమంది సౌలును తిరస్కరించిన దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. అవునా? అంటే కొంతమందిని ఈ రోజు కూడా ఏం చేస్తారు? కొంతమంది తిరస్కరిస్తూ ఉంటుంటారు. ఇతన్ని ఏంటి, ఇతన్ని దేవుడు ఎన్నుకోవడం ఏంటని. చాలా సందర్భాల్లో కొంతమంది విషయాలు మనకి ఇవి కనబడుతూ ఉంటుంటాయి. కానీ వాటిని మనం ఏం చేయకూడదు మోషే బాబు? వెరీ గుడ్. వాటిని మనము ఖాతరు చేయకూడదు. ఓకేనా? సరే, ఇక ఈ అధ్యాయ ఆత్మీయ విశ్లేషణ అనగా వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? మొదట నేపథ్యాన్ని చూసాము, సారాంశాన్ని చూసాము, సందేశాన్ని చూసాము. ఇక మరొక భాగంగా ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏ రకమైన ఏ విధము చేతనైనను కొందరినైనా క్రీస్తులోనికి నడిపించడానికి అందరికీ అన్ని విధముల వాడని అయితినని పౌలు అన్నారు. సో ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి మనం ఎలాగైనా మారు మనసు తెచ్చుకోవడానికి, మంచి మాటలు నేర్చుకోవడానికి ఈ అధ్యాయాన్ని నీ ఇష్టం ఎలాగ ఎన్ని భాగాలుగా చేసి మాట్లాడతావో మాట్లాడుకో. ఓకేనా? దీని నుంచి రావాల్సింది ఏంటి? ఒక ఆత్మీయ సందేశం రావాలి. అలాగే దాని కొరకు అనేక మంది దైవ సేవకులు ఈరోజు రీసెర్చ్ చేస్తూ ఉంటుంటారు, దీని మీద కష్టపడుతూ ఉంటుంటారు. ఈ అధ్యాయ వివరణ ఏంటి, ఇది ఏం మాట్లాడుతుంది, ఇది ఏం తెలియజేస్తుంది, నేను ఏం నేర్చుకోవాలి. ఇలా ప్రతి అధ్యాయాన్ని మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఏమొస్తాయి మోషే బాబు? అవి తెలుసుకునేటువంటి పరిచర్య పనిలోనే దేవుడు మనల్ని నిలబెట్టాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు చూద్దాం మనము ఆత్మీయ విశ్లేషణ. సామానుల మధ్య దాగిన సౌలు గారు ఎక్కడ దాగున్నాడు ఆయన? దేవుడు పిలిచినప్పటికీ మనిషి కొన్నిసార్లు భయం వల్ల వెనకడుగు వేస్తాడు, కానీ దేవుని పిలుపు నుండి దాగలేం.
దేవుని పిలుపు నుంచి మనం ఏం చేయలేం, ఎక్కడున్నా సరే. ఏమండి, యోనా గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సముద్రంలో నుంచి చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. దేవుని పిలుపు వచ్చింది, చేప ఏం చేసింది? ఎక్కడ సముద్రంలో, నడి సముద్రంలో ఎక్కడుందో తెలియదు, అంచు ఎక్కడుందో తెలియదు, అంతే కదా. తిమింగలాలు సముద్ర మట్టంలో అడుగు భాగాల్లో లేదా మధ్య భాగాల్లో ఉంటాయి. దాట్లకి ఎలా తెలుస్తుంది? సముద్రంలో ఒక్కసారి మనం పడాలే కానీ మోషే బాబు, అంచు ఎక్కడుందో మనకు తెలియదు. కానీ మరి దీనికి ఎలా తెలిసి ఉంటుంది? దేవుని పిలుపు. ఏంటి? దేవుని పిలుపు. ఎక్కడున్నా దాగలేం, వచ్చేయాల్సిందే. ఎక్కడున్నా మనం ఏం చేయలేము మోషే బాబు, దాగుకోలేము. వచ్చే సామాన్ల దగ్గర వెళ్ళి ఉన్నాడా టైగరు, నా గొడవ ఎందుకు బాబోయ్ అని. దా, సామాన్లో దాగున్నవాడు నువ్వే కావాలి దా అని మనల్ని ఏం చేశారు ఇప్పుడు? సండే స్కూల్ తిరగకుండా మనం అలా ఇలాగ వెళ్తుంటే దైవజనులు బిఎల్ రాజు గారు సండే స్కూల్ తరగతులను ఏర్పాటు చేసి ఏమండి ఈరోజు చైతన్యవంతులుగా తీర్చారు సండే స్కూల్ విద్యార్థిని. ఆ సండే స్కూల్ విద్యార్థిని యవనస్తులుగా మార్చారు. ఆ యవనస్తుల్ని సైనికులుగా మార్చారు. ఆ సైనికుల్ని ఈరోజు సంఘానికి సేవకులుగా ఆయన కడుతున్నారు, సంఘానికి సేవకులుగా నిలబెడుతున్నారు ఆయన. కనుక నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈరోజు యవనస్తులందరూ కూడా ఇదిగో క్రీస్తు సంఘాల్లో వాడబడుతున్నారు. ఓదురు వైఎస్ఆర్ నగర్ సంఘాల ద్వారాగా. ఏమంటే గత కాలంలో మీటింగ్స్ కమలన్నయ్య గారు ఇట్టించారు, మీటింగ్స్ ఎర్రవారి కుటుంబాలు 5 రోజుల కాలంలో. మరి యవనస్తులందరూ అక్కడ ఉన్నారు, మీరు నాతో మనందరితో పాటు. వాటిని ముగించుకున్నాం. అగ్రహారంలో బహిరంగ సభలు 3 రోజులు జరిగినాయి. మరలా అక్కడ మన క్రీస్తు సైనికులు, మన ఏమంటే సేవకు బృందం అంతా కూడా మనం అక్కడే గడిపాం. కనుక మనం ఎక్కడ దాగున్నా దేవుని పిలుపు ఉంటే మనం ఎక్కడ దాగున్నా ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రతిరోజు ఉదయం అంతా ఆయా పరిస్థితులు ఆయా పనుల్లోకి వెళ్ళి పనులు చేసుకోవడమే. దైవ సేవకులు వాళ్ళందరూ కూడా మరలా సాయంత్రానికి పిలుపునందుకుని ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము? అగ్రహారము. సో ఇలా మనం చూస్తే దేవుడు పిలిచినప్పుడు మనం ఎక్కడున్నా దాగోలేమని ఈ అధ్యాయం మనకి విశ్లేషణ వివరాలు ఇస్తుంది. ఇక ప్రవక్తలలో కూడా ఒకరిగా మారిపోయారు. ఎవరైనా? సౌలు గారు. ఎలా మారిపోయినా? దేవుడు అసాధ్యంగా కనిపించే మనుషులను కూడా మార్చి ఉపయోగిస్తాడని ఈ విశ్లేషణ, ఈ వివరణ, ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఎలా చేస్తాడట? ప్రవక్తగా చేస్తాడు, రాజుగా చేస్తాడు, ఆయన ఇష్టం. ఇప్పుడు మనల్ని ఎలా చేయాలన్నా ఆయన చేతుల్లో వాడబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన చేతుల్లో అనగా ఎవరంటే సంఘ కాపరి చేతుల్లోనికి మనము వెళ్ళాలి. ఆయన ఇష్టం. ఆయన ఎలా వాడుకుంటే అలా వాడుకోవడానికి నేను సిద్ధపడాలి. దేవుడు అసాధ్యంగా కనిపించే మనుషులను కూడా మార్పు చేసి వారిని ఉపయోగిస్తాడు. మారిన హృదయము. ఏటి మోషే బాబు? దేవుని సేవ చేయడానికి ప్రతిభ కంటే మారిన హృదయం ముఖ్యము. దేవుని సేవ చేయడానికి ప్రతిభ కంటే ఏం ముఖ్యమైనా మారిన హృదయం ముఖ్యమని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక టూకీగా మనము ఈ 10వ అధ్యాయం లేఖన భాగాలుగా చదివేసుకుందాం మోషే బాబు, టూకీగా. ఓకేనా? త్వరగా వేగంగా నేను చదివే ప్రయత్నాలు చేస్తాను మోషే బాబు కొరకు. సరే, ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనం చదువునానా? అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి తీసుకుని సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఏలాగూ సెలవిచ్చును. ఇక్కడ చూడాలి మోషే బాబు, ఇక్కడి నుంచే మనకి ప్రతిదీ మొదలవుతుంది. నువ్వు ఎదరగరా, ఇక్కడి నుంచే ప్రతిదీ కూడా మొదలవుతుంది అనమాట. ఏది? ప్రవక్తలు రాజుల్ని అభిషేకిస్తారు. రాజు ఇప్పుడు ఎవరి మీద రాజుగా ఉంటాడో? ప్రజల మీద. ఇక్కడ నుంచి ఇశ్రాయేల్ దేశంలో రాజులుగా పిలువబడుతున్న వారందరినీ కూడా ప్రవక్తలే అభిషేకిస్తారు. ఇప్పుడు తదుపరి సౌలు రాజు గారి తర్వాత కూడా సమూయేలు గారు మరొకరిని అభిషేకిస్తాడు. ఎవరిని? దావీదు గారిని. ఓకేనా? అంటే ఎవరైనా ప్రజల మీద రాజుగా ఉన్నాడంటే అక్కడ ఏమండి ఈ ఒక ప్రవక్త కూడా ఒక ఆయన్ని రాజుగా చేస్తాడు. చూస్తాం మన రాజుల గ్రంథాల్లో వారి అభిషేకాలు, వారు ఏ రీతిగా ఇశ్రాయేల్ దేశాల మీద రాజుగా ఉన్నారో రాగల దినాల్లో మనం నేర్చుకుందాం. అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రవక్తలు రాజుల్ని అభిషేకిస్తారు. సరే, ఇప్పుడు 2వ వచనం. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్సాహేలో రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నువ్వు వెదకపోయిన గార్ధబొమ్మలు దొరికినవని, నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు కాక నీ కొరకు చింతించుచున్నాడని కనుగొనుటకే నేనేమి చేతనని నీ కొరకు విచారించుచున్నాడని చెప్పుదురు.
తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుగా ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నేను కుశల ప్రశ్నలు అడిగి నీ కొరకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనను వలెను. ఎలాగని పోవచ్చు ఫిలిస్తీన్ల దండులో కాపరముండు దేవుని కొండకు చేరుదురు. అచ్చట ఊరి దగ్గర నీవు రాగానే స్వరమండలమును, తంబూరా, సన్నాయి, సితారా వాయించు వారు వెనక ఉన్నతమైన స్థలం నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహము నీకు వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వారితో నువ్వు ప్రకటన చేస్తుంటే నీకేమొస్తుంది అంటున్నారు ఆయన? క్రొత్త మనసు వచ్చును. ఎన్ని వచ్చును? 7 వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని నాకంటే ముందుగా నీవు గిలగాలనుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించటికై నేను నీ యొద్దకు దిగవచ్చును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేసేదను. 7 దినముల పాటు నీవు అచ్చటనే ఏం చేయలట? అక్కడే నిలవలను. ఎన్ని వచ్చును మోషేబాబు? 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరిగి దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. ఆ దినముననే ఆ సూచనలు అతనికి కనబడెను. ఏ సూచనలు అయితే సమూయేలు గారు చెప్పారో ఆ సూచనలన్నీ కూడా సౌలు రాజు గారికి కనబడ్డాయి. మనం ఆల్రెడీ ఇందాక వచనాల్లో చూసాం, ఈ వచనాలను డిస్కషన్ చేసాం. ఇప్పుడు మరొక భాగాన్ని మనం చూద్దాం. 10వ వచనం చదువునాను. వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుగా రాగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడి ఉండుట ప్రకటించుడు చూసి కీషు కుమారుడికి సంభవించినదేమి సౌలు ప్రవక్తలలోనున్నాడను ఒకనిలో ఒకడు చెప్పుకొనగా. ఇప్పుడు సౌలు రాజుని చూసి ఏమనుకుంటున్నారు? ఇతను కూడా ఒక ప్రవక్తల్లో ఒకటిగా మారిపోయాడా? ఇతను కీషు కుమారుడే కదా, ఇతను ప్రవక్త ఎలాగైపోయాడు? అప్పుడప్పుడు ఈరోజు మన దైవ సేవకులతో అనేక మంది యూత్ పిల్లలు నూతన దైవ సేవకులు మన దైవ సేవకులతో వెళ్తున్నప్పుడు ఇతర వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు? ఇతను దైవ సేవకుడు అయిపోయాడా? ఇతను దైవ సేవకుడిగా పరిచర్య చేస్తున్నారని మనలో ఉన్నటువంటి సతీష్ కిరణ్ అన్నయ్య గారిని, మణికుమార్ అన్నయ్యని, అలాగే వీరేంద్ర జేమ్స్ గారిని వీళ్ళందరిని కూడా ఎలా చూస్తున్నట్టు ఒక సేవకులుగా చూస్తున్నారు. ఈరోజు మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఓదూరు ఇన్స్టాగ్రామ్లో వారి యొక్క వీడియోస్ చూస్తున్నప్పుడు చూడండి, సేవకులుగా కొంతమంది మనలో ఉన్నటువంటి మేమే వారికి సరిపోలేకపోతున్నాం, అంత గొప్పగా మాట్లాడుతున్నారు. దైవజనుల వారి గురించి మాట్లాడుతూ నేను మాట్లాడలేనటువంటి మాటలు నా పిల్లలు మాట్లాడుతున్నారని ఒక వీరేంద్ర జేమ్స్ గారి గురించి, అలాగే మణికుమార్ గారి గురించి, అలాగే సతీష్ కిరణ్ గారి గురించి వారు మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? ఇక్కడ సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడని ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు మన సేవా పరిచర్య చూసి ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాల పరిచర్యను చూసి అనేకులు కూడా ఏమవుతున్నారు? భ్రాంతి నొందుతున్నారు. వీళ్ళు కూడా సేవకులు అయ్యారా అన్నంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఎన్నో వచనం చదవాలి మనము? 10వ వచనం చదువుకోవాలి. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా అతని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని ఎరిగిన వారు అతడు ప్రవక్తల్లో ఉండి ప్రకటించుటి చూసి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా అని ఒకరితో ఒకడు ఏం చేస్తున్నారు? ఈరోజు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో ఏమండి మన వాళ్ళందరూ పరిచర్య, యువ సేవకుల యొక్క పరిచర్య వస్తున్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు? జైతల్లి, వీళ్ళు సేవకులు అయిపోయారా? వీళ్ళు దేవుని మాటలు ప్రకటిస్తున్నారా? అవును, అందరినీ కూడా తీర్చిదిద్దేస్తానంటున్నారు దైవ సేవకులు. అందరినే మోషేని పంపించండి, మోషేని కూడా పంపించండి. మోషేని కూడా నేను ఒక సేవకునిగా అతను నేను నిలబెడతాను, రాగడి దినాల్లో మాట్లాడాలి అతను అంటున్నారు ఆయన. ఏమండి ఇంకా చిన్న మంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ ఒక శ్రీ అని, ఒక అజయ్, వాళ్ళందరినీ కూడా ఎలా చేస్తారో ఇప్పుడు తెలిసి ఇప్పుడు మరొక నూతన దైవ సేవకులు వీళ్ళందరూ కూడా. సరే, ఇక ఆలోచించేద్దాం. తర్వాత మాట ఎన్ని వచ్చిన? 12 వచ్చినవా? వెరీ గుడ్, 12 వచ్చిన.
సౌలు యొక్క పినతండ్రి అతని పనివానిని చూసి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోతారని అడగగా అతడు గార్ధబొమ్మలను వెతకబోతిమి, అవి కనబడకపోగా సమూయేలు వద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయేలుతో నీవు చెప్పిన సంగతి నాతో చెప్పుము అని అతనితో అనగా సౌలు గార్ధబొమ్మలు దొరికినవని అతడు చెప్పినవని తన తండ్రితో అనిను గాని రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలపలేదు. 17వ వచనం. తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలిపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, ఫిలిష్తీయుల దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును మిమ్మను ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తు వశం నుండి మిమ్మను బాధ పెట్టిన జనములన్నిటిలో వశంలో నుండి మిమ్మల్ని విడిపించేతిని. అయినను మీ దురదర్శనలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలను. యెహోవా ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడును. ఎన్ని వచ్చిన ముషబాబు? 21. చదువునాను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంట కూటము ఏర్పడును. అతడు సమకూర్చగా తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడును. అయితే జనులు అతనిని వెదికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు అక్కడికి ఇంకొక మనుషుడు రావాలని ఉన్నదని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో ఇతడు సామానులో దాగి ఉన్నాడని, ఇతడు ఎవరున్నారట? సామాన్లు దాగి ఎవరట? సౌలు గారు. వారు పరిగెత్తిపోయి అక్కడ అతనిని తోడుకుని వచ్చిరి. అతడు జన సమూహములో నిలిచి ఉన్నప్పుడు భుజములు మొదలుకొని పైకు ఇతరుల కంటే ఎత్తుగలవాడిగా కనబడ్డాడట. ఎవరైనా? సౌలు రాజు చాలా భుజములు గలవాడు, చాలా సౌందర్యం గలవాడు, అందగాడు, చక్కటి అందగాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, అతని వంటి అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచుకొనిన వారిని మీరు చూసితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాకని ఏం చేశారట మోషేబాబు? కేకలు వేశారు, దీవించారు. ఇప్పుడు 25వ వచనం. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము వ్రాసి యెహోవా సన్నిధిని దానిని నుంచెను. జనులందరినీ వారి ఇండ్లకు పంపివేసెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందని సూర్యులు అతని వెంట పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మన వలన ఎలాగూ రక్షింపగలవాడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలను తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వినికిడిలో 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. మరి ఇంతవరకు విన్నటువంటి వర్తమానం ఏంటి? మనం ఈరోజు సమూయేలు గారు సౌలు రాజుని అభిషేకించాడు. ప్రజలందరూ కూడా అతన్ని చిరంజీవిగా అవునుగాకని దీవించారు. ఓకేనా? కొంతమంది అయితే తిరస్కరించారు, కొంతమంది అయితే వెనకడిగేశారు. కానీ కొంతమంది మరి అతన్ని ఆశీర్వదించినట్లుగా మరి ఇశ్రాయేలుకి అతను రాజుగా నియమింపబడినటువంటి వాడిగా ఈ 10వ అధ్యాయంలో ఆయన్ని సమూయేలు గారు అభిషేకించిన తర్వాత కొన్ని సూచనలు ఆయనకి చెప్పినట్లుగా ఆ సూచనలన్నీ అతడికి జరిగినట్లుగా, గార్ధబొమ్మలు దొరికినట్లుగా, అందరూ సంతోషించినట్లుగా, ఇతడు రాజు అయినట్లుగా ఇంతవరకు మనం విన్నటువంటి వర్తమానం ఇక్కడతో మనం ఆగిపోతున్నాం. రేపు మరలా దీనిని కొనసాగించుకునే ప్రయత్నాలు చేద్దాం. అప్పటి వరకు దేవుడు తన మహాదయ కృపను మన పట్ల మెండుగా ఆమేన్. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను
మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం ద్వారా మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ బిడ్డలని ఈ పరిచర్ని మీరు ఎంతవరకు జరిగించినందుకు కృతజ్ఞతలు. అలాగే పరిచర్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధుల్ని మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, మరి ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలందరూ మీరు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడండి తండ్రి. మరి ఈ సమయంలో ఎంతవరకు మీ దయను, మీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని మాకును మా సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. మరి సంఘ బిడ్డలందరూ మరొకసారి మీ దయగల చేతులకు అప్పగించుకుని తండ్రి, మరలా మేమందరం ఇలాగని కూడుకుని ప్రభా మిమ్మల్ని ఉన్నతంగా మహింపరచుకుని పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్నా తండ్రి. అందరికీ వందనాలు.